హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. సరపప పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పప్పుని 4 hours నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం మినప్పప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మనం మిక్సీ వేసుకున్న పిండి మినప్పప్పు పెసరపప్పు పిండి ఉంది కదా, ఆ పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి. ఏం కలపవసరం లేదు. ఉప్పు కానీ ఇంకా షుగర్ కానీ డైరెక్ట్గా ఇంకా మనం మిక్సీ వేసుకున్న దాన్ని ఇడ్లీ పాత్రలో వేసుకొని ఆవిరి మీద ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. ఇది పాతకాలం నుంచి చేసే వంట అండి. ఇది మా అమ్మమ్మ ప్రిపేర్ చేస్తుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దాము. మీకు నచ్చితే చేసుకుంటారు అని చెప్పి మీకు చూపిస్తున్నాము. ఇంకా శనగపప్పు తినని వాళ్ళు పూర్ణాలు తినరు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా ఇవి పెసరపప్పుతో వేసుకుంటే తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈలోపు మినపప్పు బియ్యాన్ని కూడా మిక్సీ వేసుకొని దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి సపరేట్ చేసేసుకొని పెట్టుకుందాము. దీని తర్వాత కొబ్బరి తీసుకుంటాం దీనికోసం. దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికిపోయినాయండి ఇడ్లీలను ఇప్పుడు తీసేసి మనం ఒక గిన్నెలో వేసుకొని వాటిని మ్యాష్ చేసుకొని కొబ్బరి, బెల్లం ఇవి కలిపి మనం ఉండలుగా అంటే లోపల బూరెలు ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేసుకొని దాన్ని పిండిలో వేసుకొని చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇడ్లీ ప్లేట్లలో నుంచి తీసేస్తున్నాము. తీసేసిన తర్వాత ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి నార్మల్ ఇడ్లీల కన్నా, ఎందుకంటే పులవదు కదా. సో వాటిని మనం మంచిగా మెత్తగా మెదుపుకోవాలి. అలా మెదుపుకుంటున్నా కానీ కొంచెం మంచిగా మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే ఇలా రోట్లో వేసుకొని బెల్లమను ఈ ఇడ్లీలు ఉన్నాయి కదా, ఉడికిన ఇడ్లీలు, అవి రెండు కలిపి మంచిగా మిక్స్ అవుతుంది. అలా నూరుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసేసుకుంటూ నూరుకుంటే పిండి అనేది మంచిగా మెత్తగా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఇడ్లీలు కూడా వేసేసుకొని అందులో ఇంకా మిగిలిపోయిన బెల్లం కూడా తీసుకొని వేసుకోవాలండి. ఈ కొలతలు ఏంటంటే ఒక 1 cup పెసరపప్పు తీసుకుంటే 1 cup కొబ్బరి తీసుకోవాలి. అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. బ్యాటర్ అనేదేమో జస్ట్ ఒక 1 టీ గ్లాస్ వేసుకున్నామండి మేము తీసుకున్న క్వాంటిటీకి. పిండి అంటే మినపప్పు 1 గ్లాసు, కొంచెం 1/4 cup బియ్యం తీసుకున్నాం అంతే. మొత్తం రెడీ అయిపోయింది. దాంట్లో మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి కూడా వేసి కలపాలి. వీటిని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కొబ్బరి, బెల్లం అది మనం నూరుకున్నవి ఉన్నాయి కదా, అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దాన్ని మనం ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇంకా శనగపప్పు అయితే తొందరగా పాడవుతుంది కదా, ఇదైతే ఇలా ఉడకబెట్టి వండుకుంటాం కదా, అందుకని ఒక 1 day కూడా నిల్వ ఉంటుంది. సో మీరు కూడా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు రోట్లో నూరుకోకపోతే దాన్ని పప్పు గుత్తుంటుంది కదా, దాంతో కూడా దంచుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇడ్లీ వేసుకునేటప్పుడే కొంచెం బ్యాటర్ లూజ్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని దాన్ని పిండిలో ఆల్రెడీ మనం మినపప్పు మిక్సీ వేసుకున్నాం కదా, అందులో వేసి డిప్ చేసి వేసేయాలి. ఇప్పుడు పక్కన బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వేసి వేయించుకుంటాము. మొత్తం రెడీ అయిపోయినాయి. ఇలా పిండిలో వేస్తుందండి. ఆల్రెడీ ఇది మీకు తెలిసే ఉంటుంది, నార్మల్గా మనం పూర్ణాలు వేసుకుంటాం అలాగే. బట్ లోపల పెట్టుకునే స్టఫ్ ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. దీనికి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. అలా ఇంక మనం మొత్తం రెడీ చేసుకున్నవన్నిటిని అలా వేసేసుకొని తీసేయటమే. ఇవి కొంచెం కాలిన తర్వాత వాటిని మనం టర్న్ చేసుకొని 2 సైడ్లా నీట్గా కాల్చుకోవాలి. రెడీ అయిపోయిన పూర్ణాలండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.